హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు మనము శివునికి పూజ చేసుకొని నైవేద్యాలు పెడతా ఉంటాం కదా. అయితే ఈరోజు శివరాత్రి రోజు కొన్ని ఈజీగా చేసుకునే నైవేద్యాలు నేను మీ ముందుకు తీసుకొచ్చిన. చాలా ఈజీగా 1/2 అవర్ 45 మినిట్స్లో మనకు నైవేద్యాలు ప్రిపరేషన్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. శివరాత్రి రోజు ఉప్పు కారం అనేది చాలామంది తినరు, నైవేద్యానికి కూడా ఉప్పు కారం వాడరు. కాబట్టి నేను ఈరోజు చేసే నైవేద్యాలన్నీ కూడా స్వీట్ నైవేద్యాలే పెట్టిన. శివరాత్రి రోజు కందగడ్డ ఖచ్చితంగా మనం తీసుకొచ్చుకుంటాము, ఇది నైవేద్యంగా పెడతాం కదా. అయితే కందగడ్డను నార్మల్గా ఉడకబెట్టి కాకుండా నేను దీన్ని హల్వాలాగా ప్రిపేర్ చేసిన. అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే కందగడ్డను కుక్కర్లో వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఎట్లా అంటే మనం ఫింగర్ తోటి నొక్కితే లోపలికి వెళ్ళిపోవాలి. చూసిరా, ఇంత మెత్తగా ఉడకబెట్టేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి కందగడ్డను మొత్తము. అయితే నార్మల్గా ఉడకబెట్టేసుకొని మనం పచ్చిగా తినే బదులు ఇట్లా కొంచెం దీన్ని డిఫరెంట్గా స్వీట్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నార్మల్ డేస్లో కూడా దీన్ని వేసుకొని తినచ్చు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం మొత్తము మెత్తగా స్మాష్ చేసుకున్న పొటాటో ఉంది కదా, స్వీట్ పొటాటో మొత్తం అందులో వేసేసుకోవాలి. కందగడ్డ యాక్చువల్గా దీనికైతే మనకు 2 టీ స్పూన్ల నెయ్యి పడుతుంది. ఫస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఇంకొక టీ స్పూన్ లాస్ట్లో వేసుకుంటాం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. సరేనా. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకున్నాం కదా, ఇందులో షుగర్ వేసుకుందాం. షుగర్ 1/2 కప్ వేస్తున్నా నేను 3 పెద్ద సైజు కందగడ్డలు ఉడకబెట్టుకున్నా కాబట్టి 1/2 కప్ వేసుకున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ అయినా కూడా బాగుంటుంది, తక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం కందగడ్డ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి ఇందులో కవర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా దగ్గరికి వచ్చి ముద్దలాగా అయ్యే వరకు మనము నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసిరా, అట్లా అయిపోయాక ముద్దలాగా వచ్చిన తర్వాత ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని బంద్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా ఈజీ, 10 నిమిషాలు కూడా పట్టదు మనం చేయడానికి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని మనము బన్సీ రవ్వతోటి హల్వా వేసుకుందాం. ఇది బన్సీ రవ్వ అంటారు కదా, ఇప్పుడు డైట్ కోసం చాలామంది వాడుతున్నారు ఆ రవ్వ. నార్మల్గా సిరా వేసుకునే రవ్వ కూడా కాదు, ఉప్మా రవ్వ కూడా కాదు. ఈ రవ్వని 1 కప్పు తీసుకుందాం. దీన్ని బన్సీ రవ్వ అంటారు, గుర్తుపెట్టుకోండి. దానికి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను నేను, సరిపోతుంది మనకి. నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం 1 కప్పు తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. రవ్వ 1 కప్ అయితే బెల్లం 1 కప్పు. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైనాక ఫస్ట్ కొంచెం కాజు, బాదం, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుందాం. ఇది మనకు 2 స్వీట్లకు సరిపోతుంది. ఒకటేసారి వేయించి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. తర్వాత అదే నెయ్యిలో ఈ రవ్వ వేసి మంచి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అయితే ఫస్ట్ ఏంటంటే ఇది వేగేలోపు మనము బెల్లాన్ని కరగబెట్టుకుందాం. 1 కప్పు వాటర్ వేసేసి మంచి కరగబెట్టుకుందాము. ఎందుకంటే బెల్లంలో ఏమైనా చిన్న చిన్న డస్ట్ ఉంటే కూడా ఇట్లా మనం వడగట్టేసుకున్నాం అనుకోండి, ఆ డస్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వాటర్ను మొత్తం పోసేసి మనం ఇది కూడా ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ 10 మినిట్స్లో మీకు ఈ హల్వా రెడీ అయిపోతుంది. ఎంత అంటే అంత ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం గోధుమ రవ్వ అంటే టైం తీసుకుంటుంది కదా, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్లో మనకి ఇది దగ్గర పడుతుంది. ఆలోపు 2 ఇలాచీలు వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాల్లో మన సిరా రెడీ. ఓకేనా. హల్వా చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, ఉడికిపోయింది మొత్తం. దీనికి ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ 5 to 8 మినిట్స్ లోపల మన హల్వా రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం డ్రై నట్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన హల్వా రెడీ. దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. ఓకే. దీనికి కూడా సేమ్ ఒక 1 కప్పు నెయ్యి వేసుకొని ఒక చిన్న కప్పు సాబ్దాన్ వేసుకుంటున్నా. నేను పెద్ద కప్పులు వాడతలేను, దేనికైనా స్మాల్ సైజ్ కప్పులతోటే వాడుతున్నా. ఇది కొంచెం వేయించుకోవాలి. నెయ్యిలో వేగిన తర్వాత ఒక 2 కప్పుల వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ అందరికీ తెలుసు కదా, సాబ్దాన్ కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం ఒక 2 కప్పుల నీళ్ళు వేసి మనం ఉడకబెట్టేసుకున్నాం అనుకో, మంచిగా ఉడికిపోతుంది. ఇది ఉడికింది అని అనిపించిన తర్వాత చూడండి, ఇప్పుడు ఉడికింది. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు షుగర్ వేసిన నేను. మీరు ఈక్వల్ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు సరిపోతుంది. దీంట్లో 1 కప్పు పాలు వేసుకొని షుగర్ వేసుకొని ఒక్కసారి కరిగిన తర్వాత మనం వెంటనే పాలు వేసేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇలాచీ వేసుకొని మన కాజు బాదం ఉన్నాయి కదా, వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో కొన్ని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసుకున్నాం అనుకోండి, మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. దీన్నే సాబ్దాన్ పాయసం అని కూడా అంటాము మనము.
ఓకే, మరి మన సాబ్దాన్ పాయసం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నైవేద్యాలు ఉన్నాయి, ఒక 2 అవి చూద్దాం. ఫస్ట్ పల్లీలను మంచిగా వేయించుకొని పొట్టు తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కప్పు తీసుకున్న పల్లీలు వేయించి పొట్టు తీసేసుకున్న. దీనికి ఈ పల్లీలకు ఈక్వల్గా నేను అంటే 1 కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నా. 1/3 కప్ అనుకోండి, అంత బెల్లం తీసుకున్నా. ఫస్ట్ చాలా ఈజీ రెసిపీ, జస్ట్ 3 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. పల్లీలను ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి, కొంచెం క్రష్ చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం వేసేయాలి. మనం ఇందులో బెల్లం వేసేసి మళ్ళీ దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, బెల్లమును పల్లీలు 2 మిక్స్ అయిపోతాయి. మనకు లడ్డు కూడా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. చూడండి, మనకు మంచిగా రెడీ అయిపోయింది కదా. లడ్డు కూడా వచ్చేసింది, ముద్ద కడితే ముద్దలాగా కూడా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇట్లనే విడిగా కూడా నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. కానీ లడ్డు చేసుకుంటే ఏంటంటే ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనకు ఒకరికి ఒకటి పెడతాం కదా ప్రసాదము, అట్లా మనకి ఈజీ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి, నేను ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నా కదా. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాత నువ్వుల లడ్డూలు చేసుకుందాము. ఓకేనా, ఈ నువ్వులు కూడా కడిగి వేయించుకొని పెట్టుకున్నా. నేను కొంచెం టైము సేఫ్ అవుతుందని చెప్పేసి, ఎందుకంటే బాగా లెంత్ అవుతుంది వీడియో అని ఫస్టే కడిగి వేయించుకొని పెట్టుకున్నా. కప్పు నువ్వులకి కప్పు బెల్లం ఖచ్చితంగా పడుతుంది. దీంట్లో ఖచ్చితంగా మనం కప్పు నువ్వులకు కప్పు బెల్లం వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. పల్లీలు అయితే ఎట్లా మనము ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నామో సేమ్ ప్రాసెస్ అట్లనే వేసేసుకొని దీన్ని కూడా మనము పౌడర్ చేసుకొని లడ్డూలు చేసుకోవడమే. ఈ పల్లీల నువ్వుల లడ్డూలు ఖచ్చితంగా శివరాత్రి రోజు శివునికి కంపల్సరీ నైవేద్యంగా పెడతాము. ఇది ఎవరైనా చేస్తారు, అంటే కొంతమంది చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాము. అందుకని చెప్పేసి నేను ఇవి కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇవి మనం చేసి పెట్టేసుకొని నువ్వులై కానీ పల్లీలై కానీ మంచిగా స్టీల్ బాక్సులల్లో ఒక టైట్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. 1 వీక్ 10 డేస్ వరకు కూడా మీరు వీటిని ఈజీగా తినేయచ్చు. సమ్మర్లో అయినా వింటర్లో అయినా 1 మంత్ అయినా ఉంటుంది. చెడిపోవడం అనే ముచ్చట మాత్రం అస్సలే ఉండదు. ఇట్లా స్టీల్ బాక్సులలో స్టోర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన నైవేద్యాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. నేనైతే ఈరోజు పాయసము, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కందగడ్డ హల్వా, బన్సీరవ్వ హల్వా చేసిన. ఈరోజటి నా నైవేద్యాలు ఇవి. మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా. ఈ నా నైవేద్యాలన్నీ నచ్చితే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు శివరాత్రి రోజు శివునికి ఏం నైవేద్యం పెడతారో అది కూడా కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి.